వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే చాలా తొందరగా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకుంటారు. సో నా ఛానల్ని ఇప్పటి వరకు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వండి, కమెంట్ చేయండి మీ డౌట్స్ అనేటివి. చూడండి, ప్రతి కటింగ్లో స్టెప్ బై స్టెప్ పాయింట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది తీశాను. అలాగే బ్లౌజ్ కటింగ్ కూడా చేసేసాను. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాము. మనము ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది చూపిస్తున్నాను. చూడండి, మనకు కొలత బ్లౌజ్ లైనింగ్ పీస్ని ఇలా 2 ఫోల్డ్స్ చేసుకొని మడత పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఈ చుక్క అయితే గంధం అన్నమాట, దేవుడి దగ్గర పెట్టిన బ్లౌజ్ పీసు. చూడండి, కొలత బ్లౌజ్ ఉంటే చాలు మనకు. ఈ కొలత బ్లౌజు కిందికి నడుం చుట్టూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 4 మడతలుగా ఇలా చుట్టేసుకొని ఈ బ్లౌజ్ని అయితే నిటారుగా ఫోల్డ్ చేశాను. చూడండి, కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 4 మడతలు చేసుకొని ఇలా మార్క్ వేసుకోండి. తర్వాత 1 ఇంచ్ ఒక మార్క్, 2 ఇంచెస్కి ఒక మార్క్. ఎందుకంటే బ్యాక్ మనం ఇలా టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ కోసం 1 ఇంచ్ మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచ్ మార్క్ వేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ కలుపుతూ 1 ఇంచ్ గ్యాప్తో ఇలా స్కేల్తో అయితే మార్క్ నిటారుగా ఒక లైన్ అయితే వేసుకోండి. తర్వాత షోల్డర్ నుంచే హైట్ కొలుచుకోవాలి. చూడండి, ఇదైతే ఫస్ట్ కొలుచుకున్న పాయింట్, ఇది సెకండ్ అన్నమాట, ఇది థర్డ్ పాయింట్. ఇప్పుడు మనకు ఉన్న కొలత బ్లౌజ్ని తీసుకొని బ్యాక్ సైడ్ కొలుచుకోవాలి. ఎప్పుడైనా హైట్, మన బ్లౌజ్ హైట్ని ఎప్పుడైనా కొలత బ్లౌజ్ని రివర్స్గా చేసి పట్టుకోవాలన్నమాట. ఫ్రంట్లో మనకు కొలత అనేది సరిగ్గా ఏర్పడదు. రివర్స్గా ఇలా కరెక్ట్ హైట్ అనేది షోల్డర్ నుంచి చూసుకోవాలి. ఇలా చూసుకొని మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్ వేసుకోవాలి. ఈ మార్క్ 4th పాయింట్. మీరు పాయింట్ వైజ్గా గుర్తుంచుకుంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి పేపర్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఆ పేపర్ని ఈ బ్లౌజ్ మీద పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను డైరెక్ట్ బ్లౌజ్ అనేది కట్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత ఇది రివర్స్గా చేసుకున్నాను కదా, దీన్ని బ్యాక్ గల్లా హైట్ చూసుకోవాలన్నమాట. ఇలా కరెక్ట్గా మడత పెట్టేసుకొని షోల్డర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, నేను బ్లౌజ్ అనేది కరెక్ట్గా పట్టుకోవాలి. మడత పెట్టేసుకొని కిందికి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదా, ఆ గ్యాప్ వదిలేసుకొని బ్లౌజ్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు గల్లా ఎక్కడుందో అక్కడికి ఒక మార్క్ వేసుకొని, సో ఇచ్చిన కస్టమర్ అయితే గల్లా ఒక 1/2 ఇంచ్ కిందికి తీయమన్నారు. సో నేను కరెక్ట్ ఎక్కడుందో అక్కడ మార్క్ వేసుకొని కిందికే కట్ చేస్తున్నాను అనమాట. సో అంతే గల్లా ఉంటే పైకి మార్కింగ్ వేస్తుంటే షోల్డర్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఒక మార్క్ వేసుకోవాలి. మనకు చంక రౌండ్ అనేది ఇలా కొలుచుకోవద్దు, కింది నుంచి చూసుకోవాలన్నమాట. చూడండి, కింది నుంచి టక్స్ మనం ఇచ్చేసాం కదా, ఆ టక్స్కి ఇలా పెట్టేసుకొని చంక డౌన్ అనేది చూసుకొని ఎక్స్ట్రా కొలతలకు కుట్లకు 1/2 ఇంచ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్లన్నిటినీ నిటారుగా స్కేల్తో వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే వేసేయండి. ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత చూడండి, పాయింట్ వైజ్గా నేను చివరిలో ఒక్కొక్క దానికి పాయింట్ అనేది నంబరింగ్ అనేది ఇస్తాను. ముందుగా అయితే ఈ స్ట్రేట్ లైన్లు గీసేసుకోండి. తర్వాత మీ దగ్గర టేప్ ఉంటే ఆ టేప్ తీసుకొని మనకు చంక డౌన్ 1.5 ఇంచు తీసుకోవాలన్నమాట. చూడండి, 1.5 ఇంచ్కి కరెక్ట్గా ఇలా డాట్ పెట్టేసుకొని కర్వ్ స్కేల్ ఉంది కదా, మీ దగ్గర కర్వ్ స్కేల్ లేకపోతే ఏదన్నా ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా కర్వ్ స్కేల్ని ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది తింపుకోవాలన్నమాట. చంక రౌండ్ కర్వ్ స్కేల్ తోటి చాలా ఈజీగా తిరుగుతుంది. సో 1/2 ఇంచ్ ఇలా మార్క్ ఎందుకు పెట్టుకున్నానంటే మనకు ఫ్రంట్ సైడు మనకు ఫ్రంట్ సైడ్ కొంచెం లోతుగా ఉంటుంది కదా,
సో దానికోసం అలా మార్క్ పెట్టుకున్నాను. ఈ బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ తీస్తాం కాబట్టి ఆ డాట్ అనేది ఫ్రంట్ పీస్కి పడుతుంది. సో బ్యాక్ గల్ల రౌండ్ అనేది ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కర్వ్ స్కేల్ పెట్టుకొని ఇలా డిజైన్ అయితే ఇచ్చాను. కిందికి కొంచెం డ్రాప్ షేప్లో ఇస్తున్నాను అనమాట. మీకు తర్వాత చూపిస్తాను. సో చంక రౌండ్, ఆర్మ్ హోల్డ్, చంక చుట్టూ ఎంత కొలత ఉందనేది ఇలా చూసుకోవాలి. టేప్ సహాయం అవసరం లేదండి, కొలత బ్లౌజ్ ఉంటే చాలు. సో ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచెస్ మార్క్ ఇలా వేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ అయితే ఈజీగా కంప్లీట్ అయిపోయింది. చూసారుగా, నేను కిందికి బ్యాక్ గల్ల కిందికి కొంచెం డ్రాప్గా కర్వ్ కిందికి తీసాను, చూపిస్తాను. ఇవన్నీ కదలకుండా పిన్నిస్ అయితే పెట్టేసుకోండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కిందికి ఇలా డ్రాప్ అనేది ఇచ్చేసాను అనమాట. కట్ చేస్తున్నాను చూడండి. ఒకసారి బ్యాక్ పార్ట్ కటింగ్ నేర్చుకుంటే ఈజీగా ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది. ఇలా నీట్గా కట్ చేసుకోండి. సో వీడియో ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళైతే నా కటింగ్ అనేది మీకు అర్థమైతే కామెంట్లో ఒక లైక్ సింబల్ అయినా కామెంట్ చేసి చెప్పండి, నాకు కూడా అర్థమవుతుంది ఎవరెవరు చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు అనేది. చూడండి, బ్యాక్ గల్ల 5th పాయింట్, షోల్డర్ నుంచి ఇది 6th పాయింట్, తర్వాత చంక రౌండ్ 7th పాయింట్. ఇక్కడ మనం చంక డౌన్ తీసాం కదా 1.5 ఇంచ్, అది 8 పాయింట్. ఎక్స్ట్రా కుట్లు 9th. కింది నుంచి మనం చంక హైట్ చూసుకున్నాం, అదైతే 10th. మొత్తం ఈ 10 పాయింట్లు కరెక్ట్గా గుర్తుపెట్టేసుకుంటే బ్లౌజ్ అనేది ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రాస్ కటింగ్ కదా, సో ఈ క్రాస్ కటింగ్ని ముందుగా మనము ఇలా బ్లౌజ్ని క్రాస్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ గల్లా ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మార్క్ అయితే బ్యాక్ పార్ట్కి వేసుకోండి. చూడండి, ఇలా బ్యాక్ పార్ట్కి ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట ఫ్రంట్ గల్లా. క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. అడ్జస్ట్ చేస్తూ పెట్టుకొని వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అడ్జస్ట్ చేస్తూ పెట్టేసుకొని మార్కింగ్ అయితే యాజ్ ఇట్ ఈస్ కిందికి 2 ఇంచెస్ మలిచేసాను కదా బ్యాక్ పార్ట్ని, ఇలా మలిచేసుకొని మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది బాగా గుర్తుంచుకోండి. చూడండి, ఫ్రంట్ గల్లా రౌండ్ కూడా చిన్నగా 1/2 ఇంచ్ గ్యాప్తో రౌండ్ తీసేసాను. సో ఇక్కడ మనకు ఖర్చు అనేది ఎక్కడ వస్తుందో అక్కడ ఒక మార్క్, చంక డౌన్ కోసం ఒక మార్క్, ఇలా ఈ చంక డౌన్ ఇంకా 1/2 ఇంచ్ లోతుకి తీసేసి మార్క్ వేశాను. సో హుక్ స్పాట్ చూసుకోవాలి. మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని పైన 1/2 ఇంచ్ గ్యాప్తో హుక్ స్పాట్ టక్స్ ఇలా 3 డాట్స్ పెట్టుకోవాలి. టక్స్ తర్వాత కిందికి ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఒక మార్క్, దానికి కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్. తర్వాత షోల్డర్ నుంచి కిందికి టక్స్ ఉంటాయి కదా, ఆ టక్స్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. లాగకూడదు, క్రాస్గా ఉంటుంది కదా, లాగితే ఇంకెక్కువ హైట్ అనేది చూపిస్తుంది. మామూలుగా పట్టేసుకొని అది ఎక్కడుందో అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. అలాగే చుట్టు కొలత సైడ్ జాయింట్లు ఎంత హైట్ ఉన్నాయి, సైడ్ జాయింట్లో 4th టక్స్ ఉంది కాబట్టి 4th టక్స్ కోసం గ్యాప్ ఉంచుకొని ఎక్స్ట్రా ఇలా మార్కింగ్ అనేది వేసేసాను. మొత్తం మార్కింగ్ అనేది అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో ఇలా సైడ్ జాయింట్లు తీసిన తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ పార్ట్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట. అది ఎందుకంటే మనం ఇక్కడ టక్స్ 1 ఇంచ్ 2 ఇంచ్ తీస్తాం కాబట్టి క్లాత్ అనేది మిగిలది. అక్కడ చూసారు కదా, ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసాను. ఇవన్నిటిని ఫ్రంట్ డాట్స్ కూడా మీకు చూపించేశాను, కట్ చేస్తున్నాను చూడండి. మీకు ఈ కటింగ్లో ఫ్రంట్ డాట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మళ్ళీ వీడియో తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్లో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు ఉన్నాయి. సో మనం ఇది మార్కింగ్ వేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ మార్కింగ్ బయట సైడ్ వేసాం కదా, సో ఈ మార్కింగ్ కనిపించకుండా లోపలికి కట్ చేయాలన్నమాట. కరెక్ట్ ఆ మార్కింగ్కి బయట సైడ్ కట్ చేయొద్దు,
ఎందుకు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. షోల్డర్ దగ్గర కూడా మార్కింగ్ లోపలికే కట్ చేయాలి. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ హుక్ స్పాట్లో కొంచెం పైకి 1/2 ఇంచ్ ఇలా కట్ చేశాను. అలా కట్ చేయాలి కంపల్సరీ, లేకంటే మనకు షోల్డర్స్ జారిపోతాయి అన్నమాట. ఇవైతే షేప్ బెల్ట్లు. వీడియోలో చూస్తున్న విధంగా షేప్ బెల్ట్లను కొలుచుకొని హైట్ అనేది చూసుకొని కిందికి పైనకు 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకోండి. సో షేప్ బెల్ట్లు మిడిల్లో కొంచెం లోతు తీయాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇలా కరెక్ట్ మిడిల్లో కొంచెం లోతుగా రౌండ్ తీస్తే షేప్ బెల్ట్లు అనేటివి కరెక్ట్గా స్టిఫ్గా కూర్చుంటాయి. మనకు కిందికి పైనకు కరెక్ట్గా సమానంగా కట్ చేస్తున్నాను. తర్వాత ఫ్రంట్ పీసు షేప్ బెల్ట్లు అయిపోయాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్స్ అనమాట. మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కరెక్ట్గా 4 ఫోల్డ్ చేసి మడత పెట్టేసుకొని ఇచ్చిన కొలత బ్లౌజ్తో కొలుచుకుంటున్నాను. చూడండి, ఇలా మడత పెట్టేసుకొని కదలకుండా ఒక పిన్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా పిన్ పెట్టేసి ఇచ్చిన కొలత బ్లౌజ్తో హైట్ అలాగే చంక డౌన్ ఇవన్నీ మార్కింగ్ వేస్తున్నాను. కిందికి 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇలా హ్యాండ్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ మార్క్ వేసుకొని హైట్ చూసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ వేసుకొని చూడండి, చంక డౌన్ అనేది చేతి రౌండ్ కిందికి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో అక్కడ ఒక డాట్ పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్క్ వేసుకున్నాను. సో 1 ఇంచ్ ఇలా స్ట్రేట్గా తీసుకొని ఎక్కడైతే చంక రౌండ్ ఎండ్ అవుతుందో అక్కడ ఒక ఇలా స్ట్రేట్గా మార్క్ వేసుకొని చిన్న ఎస్ ఆకారంలో ఇలా చంక రౌండ్ అనేది తీయాలి. హ్యాండ్ రౌండ్ అనేది ఒకేసారి నేర్చుకోవడం చాలా కష్టము. ఈ విధంగా నేర్చుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో దీనికి సైడ్ జాయింట్లు అనేటివి చేతికి అతుకులు అనేటివి పడతాయి. చూడండి అతుకులు ఎలా తీస్తున్నానో. ఇదే 4 ఫోల్డ్స్ చేశాం కదా, దీంట్లో నుంచే ఈజీగా అతుకులు అనేటివి తీసేసాను. వీటి ఎక్కడికి అంటే మనకు అటు ఇటు వెళ్ళిపోకుండా ఉండడానికి పిన్ అయితే పెట్టేస్తున్నాను. పిన్నీస్లో యూజ్ చేయాలి కటింగ్ నేర్చుకునే వాళ్ళు. ఇదన్నమాట. సో అతుకులు పడని ఏ బ్లౌజ్ ఉండదు. మనకి ఎక్కువ క్లాత్ ఇస్తేనే ఇలా అతుకులు పడకుండా కట్ చేయొచ్చు. దేనికన్నా హ్యాండ్కి అతుకులు పడ్డాయి, లేకుంటే ఫ్రంట్ పీస్లో అతుకులు పడతాయి, దేనికన్నా అతుకులు పడతాయి అన్నమాట. బ్లౌజ్ కటింగ్ అయితే ఈజీగా అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.